క్యాస్ పార్ట్ 2. ఈ యొక్క పార్ట్ 2లో అసలుకి ఈ శతాబ్దాల గురించి మనం మాట్లాడినప్పుడు 4 శతాబ్దాల గురించి చెప్పినాము. 5వ శతాబ్దం కూడా ఉంది. దాని పేరు సత్యయుగము. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, సత్యయుగము. ఈ యుగములలో ప్రథమ చాలామందికి తెలియని అతి ముఖ్యమైన అంశం ఏంటంటే 1వ శతాబ్దము, 100వ శతాబ్దము, 1000వ శతాబ్దము. 1వ శతాబ్దంలో దేవాలయాల ప్రాకారాలు కలవు. ఇందులో యాజ్ఞవల్కుడు ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ యాజ్ఞవల్కుడు ఎందుకు ఇంత ప్రధానమైన వ్యక్తిగా అయినాడు అంటే ఒక చిన్న చారిత్రాత్మక కథ ఉంది. ఈ ప్రాంతాన్ని చిత్రకూటపురము అనేవాళ్ళు. ఆ ప్రాంతాన్ని ఏమనేవాళ్ళు అంటే చిత్రకూటపురము అనేవాళ్ళు. ఈ చిత్రకూటపురంలో ఈ కొండల మధ్యలో ఇలా ఉండి ఈ కొండల మధ్యలో ఎప్పుడు పులులు సంచరించేవి. ఈ మధ్యలో ఇతడు వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. అయితే ఈ యాజ్ఞవల్కుడు వేదోచ్చారణ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క జంతువులు అతన్ని చూసి ఒక విధంగా సంజ్ఞలు చేసేవి. సంజ్ఞలు అంటే సైగలు, గుర్తులు అలా చేస్తూ ఉండేవి. ఇతని మీదికి ఏ జంతువు కూడా వచ్చేది కాదు. కాబట్టి ఈ ప్రాంగణాన్ని పులి గ్రామము అని ఆ రోజు అంటూ ఉండేవాళ్ళు. తర్వాత ప్రాంతాలు మారే కొద్దీ చిత్రకూటపురంలో అత్యంత అద్భుతమైనటువంటి విషయాలు జరిగినాయి. అయితే ఈ 1వ శతాబ్దంలో ఈతడు అంటే ఇతని కుమారుడైనటువంటి ఈ సంగమాధీశ్వరుడు, ఇతని పేరు సంగమాధీశ్వరుడు. ఈ సంగమాధీశుడు అనే వ్యక్తి ఏం చేసినాడు అంటే 5 ఆలయాలు నిర్మించుకున్నాడు. 1వది, 2వది, 3వది, 4వది, త్రికూటాచలము, ఇది 5వది. అయితే ఈ 5 ఆలయాల్లో మొట్టమొదటి ఆలయం పేరు వజ్రపురేశ్వరము. 2వది బుగ్గ రామేశ్వరం. 3వది త్రికూటాచలం. 4వది అత్యంత అద్భుతమైనటువంటి ఓంకారేశ్వరము. 5వది బాలాపురము. ఈ 5 అద్భుతమైనటువంటి దేవాలయాలుగా విరజిల్లినాయి. ఎవరి కాలంలో అంటే సంగమాధీశుని కాలంలో. ఈ సంగమాధీశుని తండ్రి యాజ్ఞవల్కుడు అంటే యజ్ఞాధీశ్వరుడు. ఈయనను ఆ రోజుల్లో ఆ రాజు అంటే ఈ 10,000 మందికి ఒకడు పెద్దగా ఉండేవాడని చెప్పినాం కదా. ఈ 10,000 మంది పెద్దగా ఉండేవాడు ఒకనాడు సడన్గా హఠాత్తుగా మరణించడం జరిగింది. ఆ సమయంలో ఈ యజ్ఞాధీశ్వరుణ్ణి రాజుగా ప్రకటించినారు. ఈ రాజుగా ప్రకటించిన ఇతడు అదేదో పెద్ద భారమని భయపడినాడు. అప్పుడు చెప్పినాడు, నా కుమారుణ్ణి నేను రాజుగా ప్రకటిస్తాను, నేను స్వయంగా పరిపాలించలేను అని ఈ సంగమాధీశ్వరుణ్ణి రాజుగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో సంగమాధీశ్వరుడు రాజైనాడు. ఈ సంగమాధీశుడు ఎప్పుడైతే రాజైనాడో అంతవరకు ఏమీ తెలియకుండా అమాయకంగా ఉండేవాడు. శిక్షణ ఏర్పాటు చేసినారు. శిక్షణ అంటే ఆ రోజుల్లో ఎవడు పడితే వాడు రాజు కాలేడు. కఠినతరమైన శిక్షణ ఉండేది. అంటే ప్రాతకాలం 3:30 సమయంలో లేయడము, అభ్యసనాలు చేయడము, రకరకాలుగా విన్యాసాలు చేయడము, కత్తి విద్యలు, విలువిద్యలు అనేకమైనటువంటివి నేర్చుకోవడం జరిగింది సంగమాధీశుడు. అయితే ఈ సంగమాధీశుడు అన్ని విలువిద్యల్లో కూడా ఆరితేరినాడు. మరియు పండితుడు అంటే అతడు ఏకవచనంతో చెప్పేవాడు. ఏ విషయాన్నైనా కూడా ఏకవచనంతో చెప్పేవాడు. ఆ రోజుల్లో ఈ 5 ఆలయాలు ప్రశస్తి చెందినాయి. ఏ శతాబ్దంలో? 1వ శతాబ్దంలో. ఈ తర్వాత ఈ 1వ శతాబ్దం తర్వాతనే 100వ శతాబ్దము, 1000వ శతాబ్దం. 1000వ శతాబ్దం నుంచి ప్రారంభమైనదే చాళుక్యులు. ఈ చాళుక్యులలో అత్యంత గొప్పవాడు రాజరాజ చోళుడు. ఈ రాజరాజ చోళుని గురించి మరి ఇంకో ఎప్పుడన్నా మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ 5 విషయాలు మనము కూలంకషంగా చెప్తాం. దీనికి ఇతడు పండితుడు అన్నందుకు ఒకడు అడిగినాడు, నీలో పాండిత్యం ఏముంది, ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పు అని చెప్పగా అతడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టినాడు. కాలకాలయోగమున మానవుండు జవసత్వము నశించి జ్ఞానము నశించి పంచభూతములలో
నైక్యత నొందగా నీ తండు ఏర్పాటు చేసిన మహా దేవాలయముల సముదాయమే ఒకటి వజ్రపురంబు అంటే వజ్రపురేశ్వరము, రెండవది చిత్రకూట, ఒకటోదేమో వజ్రపురేశ్వరము, రెండవది బుగ్గ రామేశ్వరము, మూడవది త్రికూటాచలము. ఇది అత్యంత అద్భుతమైనది త్రికూటాచలము. ఈ త్రికూటాచలాన్ని మూడవ భాగంలో మీకు అంతా కూడా ఎలా ఉండేదే బాగా బొమ్మ ద్వారా చూపిస్తాము. నాలుగవది అత్యంత చాలామందికి తెలిసిన అద్భుతమైన విషయం ఓంకారేశ్వరము. అంటే ఈ ఓం అనే పదంలో సకల దేవతలు గలరు అని చెబుతూ ఉంటారు. ఐదో భాగము బాలాపురం. ఈ బాలాపురం గురించి చాలాసార్లు చెప్పినా నేను. ఈ బాలాపురం గురించి చాలా సందర్భాల్లో చెప్పినా నేను. ఈ బాలాపురాన్ని పక్కన పెడితే కన్నా ఓంకారేశ్వరము, త్రికూటాచలం. ఈ త్రికూటాచలాన్ని గురించి చెప్పాలంటే దాదాపు 5 గంటల సమయం పడుతుంది. అంత పెద్ద మహా అద్భుతమైనది. ఈ మూడవ భాగంలో ఇంకొక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం. ఇందులో ఒకటే ఒక పద్యభాగం, ఈ సంగమాదీశుడి ఒకటే ఒక పద్యభాగం ఉంది. ఆయన ఏం చెప్పినాడంటే, ఓంకా వజ్రపురేశ్వరం నయన నకారములతో నగిశీలతో మెరియుచుండగన్ దేవుండు వజ్రపురేశ్వరుడై వెలుగొందిను వజ్రపురంబున ఈ వజ్రపురంబును నిర్మించిన ఈ సంగమాధీశుడు మరి ఒక ప్రాంతమున గడిగిడి బుగ్గ రామేశ్వరము నిర్మించి ఆ తరువాత ఇంక కొంత భాగాన్ని ఆక్రమించి అతడు త్రికూటాచలమును నిర్మించినాడు. ఈ త్రికూటాచలము మీకు మూడో భాగంలో చాలా స్పష్టంగా చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ. థ్యాంక్ యూ.